ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సింది వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు కూడా వినవలసింది ఈ స్యమంతకోపాఖ్యానము. ఇది ప్రారంభ దశలో సనత్ కుమారుడికి నందీశ్వరుడు చెప్పినట్లుగా ఈ కథ ప్రారంభమవుతుంది. శ్రద్ధగా వినండి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుడు శివలోకంలో పూజింపబడతాడు. ఆ రోజున చంద్రదర్శనం చేయడం దోషభూయిష్టం. అది మనందరికీ తెలుసున్నది. పార్వతీదేవి శాపం వలన చంద్రుడిని చూడకూడదు అని. ఆ తర్వాత దేవతలందరూ ప్రతిరోజు చంద్రుడిని చూడడం వలన వచ్చే కష్టాలను భరించలేక మళ్ళీ అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవారు మళ్ళీ శాపోపశమనం చేసి కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడొద్దని చెప్పడం మనందరికీ తెలుస్తున్న కథ. అయితే ఆ రోజు చంద్ర దర్శనం చేయడం దోషభూయిష్టం. ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుని చూస్తారో వాళ్ళు ఘోరమైన నీలాపనిందలు పొందుతారు. నీలాపనిందలు అంటే చెయ్యని తప్పుకి మీద వేసుకోవడం, లేదా 10 మంది అతన్ని చెయ్యని తప్పుకి నిందించడం లాంటివి జరుగుతాయి. అయితే ఒకవేళ చంద్రుని పొరపాటును చూసిన సందర్భంలో దోషం రాకుండా ఉండాలంటే ఈరోజు తప్పక స్యమంతకోపాఖ్యానాన్ని వినాలి అని శరత్ కుమారునికి నందీశ్వరుడు చెప్పాడు. అయితే అన్ని వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతం వరసిద్ధ వినాయక వ్రతం. ఈ మహిమను నీకోసం వివరిస్తాను వినండి అని చెప్పి ఆ సనత్ కుమారుడికి నందీశ్వరుడు చెప్తున్నట్ట. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు శాస్త్రోక్తంగా గణపతిని ఆరాధన చేయాలి. స్త్రీ పురుషులు ఎవరైనా లేదా శుభాలను కోరుకునే ఏ మనిషి అయినా సరే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతుష్టుడై వారి కష్టాలు తొలగిస్తాడు. ఈ వ్రతం మహిమ వలన విఘ్నాలని దూరమై నీలాపనిందలు రాకుండా ఉంటాయి. దీనికంటే ముఖ్యమైన వ్రతం లేనే లేదు అని నందీశ్వరుడు చెప్పగా సనత్ కుమారుడు ఇలా అంటున్నట్ట. ఓ నందీశ్వర, ఈ వ్రతాన్ని పూర్వం ఎవరెవరు ఆచరించారు? ఈ వ్రత మహిమ భూలోకంలో ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? ఈ విషయాల్ని నాకు సవివరంగా తెలపమని చెప్పి సనత్ కుమారుడు అడిగట. అప్పుడు నందీశ్వరుడు చెప్తున్నట్ట. పూర్వం ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ నారదుడి ద్వారా ఈ వ్రతం విని ఆచరించాడు. తద్వారా తనకు వచ్చిన నీలాపనిందలను పోగొట్టుకున్నాడు అని చెప్పగా సనత్ కుమారుడు ఆశ్చర్యచకితుడై, ఓ నందీశ్వర, సాక్షాత్తు మహావిష్ణువే అయిన కృష్ణుడికి కూడా అపనిందనలు ఎలా వచ్చాయి? అది కాస్త వివరంగా చెప్పు అని అడుగ్గా నందీశ్వరుడు, ఓ సనత్ కుమార, ద్వాపరయుగంలో నారాయణుడు కృష్ణుడిగా, ఆదిశేషుడు బలరాముడిగా అవతరించినప్పుడు యాదవులంతా ద్వారకానగరంలో నిశ్చింతగా నివసించేవారు. ద్వారకకు రాజుగా ఉగ్రసేనుణ్ణి ఉంచి రాజ్య పరిరక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణులు. యాదవులలో సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. అతడు సూర్యోపాసకుడు. అతని భక్తికి మెచ్చిన సూర్యుడు, ఓ సత్రాజిత్తు, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం కావాలో కోరుకోనగా సత్రాజిత్తు సూర్యదేవుని మెడలో దగదగా మెరిసిపోతున్న స్యమంతకమణిని ఇమ్మని కోరాడు. అప్పుడు సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తుకిచ్చి ఆ మణి యొక్క విశిష్టత చెప్పాడు. ఈ స్యమంతకమణిని పూజించే వారికి అది ప్రతిరోజు 8 బారువులు బంగారం ఇస్తుంది. అది పూజింపబడే దేశంలో కరువు కాటకాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు, గ్రహ బాధలు ఉండవు, సర్వ భయాలు, మానసిక శారీరక బాధలు, వంచన, దొంగతనం వంటి అశుభాలు ఏవి ఉండవు, అన్నీ శుభాలే అని తెలిపి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత సత్రాజిత్తు ఆ మణిని కంఠంలో ధరించి సంతోషంగా ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ఆ మణి ప్రభావం చేత ప్రజలందరూ ఇతను చూచి సాక్షాత్తు సూర్యదేవుడేమో అని ఆశ్చర్యపోయారట. కృష్ణుడి వద్దకు వెళ్ళి, యాదవ శ్రేష్ఠుడైన నిన్ను చూడడానికి సూర్యుడో బ్రహ్మదేవుడో వస్తున్నారని చెప్పగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వం చూసి వస్తున్నది దేవతలెవరో కాదని మణిప్రభావం చేత వెలుగుతున్న సత్రాజిత్తు అని చెప్పాడు. ఆ సత్రాజిత్తు ఆ మణిని వేద పండితుల చేత తన దేవతామందిరంలో ప్రతిష్ఠింపజేశాడు. ఆ తర్వాత ఒకనాడు ఆ మణిని యాదవరాజైన ఉగ్రసేనునికి ఇమ్మని అడిగాడు కృష్ణుడు. అయితే దానికి కారణం కూడా సత్రాజిత్తు క్షేమం మరియు ద్వారకా ప్రజల సంక్షేమం. కానీ సత్రాజిత్తు మాత్రం తన రాజ్యంలో ఏదైతే ప్రజలు ఉన్నారో వారి దగ్గర వారి క్షేమమే ఇది చూడాలి తప్ప వేరే చోటకి ఇది ఇవ్వనని సత్రాజిత్తు ఇవ్వలేదు. నేను ఇవ్వలేను అని చెప్పి నిరాకరించాడు. కృష్ణుడు దాన్ని ఊరుకున్నాడు. ఆయన ఏం అనలేదు, ఇవ్వవలసిందే అని బలవంతం చేయలేదు, ఆయన ఊరుకున్నాడు. సరే, తర్వాత ఒకనాడు ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అప్పుడు ఒక సింహం ఆ ప్రసేనజిత్తుపైన దాడి చేసి అతడిని అతని గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత జాంబవంతుడు సింహాన్ని చంపి రత్నాన్ని తీసుకుని ఆడుకునే తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. 2-3 రోజులైనా కూడా ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడు అడిగినప్పుడు మణి ఇవ్వకపోవడంతో
కృష్ణుడే ఆ మణి కోసం ప్రసేనుణ్ణి చంపి ఉంటాడని ప్రచారం చేశాడు. ఆ ప్రచారం ఆ నోట ఈ నోట విని చివరికి కృష్ణుడి వరకు కూడా చేరింది. ఇది విని తాను చేయని పనికి ఇంతలా నిష్కారణంగా అపనిందనలు భరించవలసి వస్తున్నందుకు స్వామి చింతించి కొంత పరివారంతో కలిసి ప్రసేనజిత్తును వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. అలా వెతుకుతూ ఉండగా సింహం చేతిలో మరణించిన ప్రసేనజిత్తు అలాగే అతని గుర్రం పడి ఉన్న చోటికి చేరుకున్నారు. దగ్గరలోనే సింహం యొక్క కళేబరాన్ని కూడా చూశారు. అక్కడి నుండి సింహాన్ని చంపిన ఎలుగుబంటి అడుగులు గమనించి ఆ అడుగులు వెళ్ళిన వైపే నడుచుకుంటూ వెళ్ళగా జాంబవంతుని గుహ వచ్చింది. ఆ గుహ చాలా చీకటిగా ఉంది. ఆ గుహలోకి సాధారణంగా వెళ్ళడం చాలా కష్టం. అందువలన తన పరివారాన్ని గృహ బయటే ఉంచి కృష్ణుడు ఒక్కడే గృహ లోపలికి వెళ్ళాడు. ఆ గుహలో ఒక బాలుడు ఆ మణితో ఆడుకోవడానికి గమనించాడు. అయితే ఆ బాలుని వద్దకు వెళ్ళగా అక్కడే జాంబవతి అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మెడలో మెరుస్తూ ఉన్న ఆ మణిని తీసుకుని లాగి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయి ఈ దివ్య పురుషుని చూసి ఆశ్చర్యపోయి పెద్దగా కేకలు వేసింది. ఎప్పుడూ అడవిలోనే సంచారం చేస్తూ ఉండేవారు జాంబవతి వీరు కూడా. ఆ కారణం చేత ఆవిడ కొత్త మనుషులను చూసేప్పుడు కంగారు పడింది. అందులోనూ మెడలో ఈ వస్తువు ఎప్పుడైతే లాగేసుకున్నారో వెంటనే భయం వేసి అరిచింది. వెంటనే ఆ జాంబవంతుడు కృష్ణుడి మీద యుద్ధం చేశాడనమాట. అలా యుద్ధం చేస్తూ ఉండగా జాంబవంతుడు నిజానికి చాలా శక్తిమంతుడు అనమాట. అలా శక్తిమంతుడైన జాంబవంతుడు సాధారణ పురుషులను ఎవరైనా సరే 1, 2 ఘడియల్లో చంపేస్తాడు. అంత బలవంతుడు అనమాట. మనకి జాంబవంతుడి యొక్క శక్తి రామాయణంలో వర్ణించబడుతుంది. కానీ కృష్ణుడితోటి 18 రోజులు యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేసినా కూడా జాంబవంతుడు రక్తశక్తం అయిపోయాడు కృష్ణుడు ముష్టిఘాతాలకి. కానీ కృష్ణుడికి మాత్రం చిన్న దెబ్బ కూడా తగలేదు. అది ఆశ్చర్యపోయాడు జాంబవంతుడు. ఎందుకు ఇలా జరిగింది? ఎవరినైనా సరే ఘడియల్లో చంపేసి బలవంతుడిని నేను, అయినా ఇన్ని 18 రోజులైనా సాధారణమైన ఒక రాజుని చంపలేకపోయానని చెప్పేసి అనుకుంటూ ఇక తన వల్ల కాదని తనెవరో అవతల పోరాడుతున్న వ్యక్తి సాక్షాత్తు ఎవరో యక్షులు, గంధర్వులు లేదా దేవతలు ఎవరైనా అయ్యి ఉండొచ్చని అనుకుని భావించి ప్రార్థన చేసేట. అయ్యా మహానుభావ, నా శక్తి చాలా ఎక్కువ. సాధారణ రాజులనైతే వాటికి ఎప్పుడో చంపేసేవాడిని. ఎన్ని రోజులైనా మీకు ఒక్క దెబ్బ తగలలేదు. నాకు మాత్రం ప్రాణం పోయే సమయం ఆసన్నం అయినట్లుగా ప్రాణం ముల ఠావులు తప్పిన గజేంద్ర మోక్షంలో ఎలా అంటారో అలా ఆయన బక్కచిక్కిపోయారు. అంచేత అలా నీరసించిపోయిన ఆయన మీరెవరో తెలపండి అని చెప్పేసి అడిగట. అప్పుడు కృష్ణుడు రామావతారాన్ని ప్రదర్శించి పోయి నన్ను త్రేతాయుగంలో రావణ వధ అనంతరము నేను అందరికీ కూడా వరాలు ఇస్తూ వచ్చాను. ఆ వరాలు ఇస్తున్నప్పుడు నీకు కూడా ఏ వరం కావాలో కోరుకోమన్నాను. అయితే నువ్వు మళ్ళీ నాతో యుద్ధం కోరుకున్నావు. కానీ రావణ సంహారం అయిన తర్వాత యుద్ధం ఇంకా నాకు లేదు. అంటే నా అవతారం యొక్క పరిసమాప్తి రావణ సంహారంతో అయిపోయినట్లే కానీ ఇక యుద్ధాలు అవి కూడా ఉండవు. అందుచేతని నువ్వు అడిగావు కాబట్టి నీ కోరిక తీరుస్తానన్నాను కాబట్టి వచ్చే అవతారం కృష్ణ అవతారంలో నీ కోరిక తీరుస్తానని అప్పటికి చెప్పాను. అందుచేత ఈ అవతారం కృష్ణ అవతారం. అందుచేత నీతో యుద్ధానికి నువ్వు కోరుకున్నట్లుగా నీ కోరికను తీర్చానని చెప్పాట. దానికి చాలా ఆనందించి ఆయన తన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించి ఆ మణిని అదేవిధంగా తన కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేసేట. ఈ విధంగా ఆ మణిని జాంబవతిని తీసుకుని ప్రసేనజిత్తు యొక్క అన్నగారైన సత్రాజిత్తుకి ఈ విషయాన్నంతా కూడా తెలిపాట. అప్పుడు సత్రాజిత్తు కృష్ణుడి పాదాల మీద పడి నమస్కరించి, నన్ను మన్నించు మహానుభావ, మీరు భగవత్ స్వరూపం తెలిసినా కూడా అజ్ఞానం చేత మీ మీద నిందలు వేశానని చెప్పి వేడుకుంటాడు. అదేవిధంగా ఆ మణిని తన కుమార్తె అయిన సత్యభామని ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ ఆయన సత్యభామను స్వీకరించి ఈ రత్నం వల్లనే కదా ఇంత గొడవ అయింది, ఈ రత్నం ఇంకా నాకు వద్దని చెప్పేసి ఆ శవంతకమణిని మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చేసాడు. ఈ విధంగా వీరు మొత్తం మీద కృష్ణుడు నీలాపనందనలు తప్పించుకున్నాడు. అయితే మళ్ళీ ప్రజలందరూ కూడా అడిగారట, అయ్యే మహానుభావం, మీరైతే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణు స్వరూపం, మీరైతే ఎలాగోలాగా నీలాపనందనలు తొలగించుకున్నారు, మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రజలందరూ కూడా అడిగారట. అప్పుడు కృష్ణుడు అమ్మవారిని సంప్రదించి మరలా ఆ శాపోపశమనాన్ని ఇంకా ప్రభావాన్ని తగ్గించేట. అది ఎలా అంటే, ఎవరైతే ఈ కథని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకుంటారో ఆ చెప్పుకొని అక్షతల్ని కొద్దిగా వేసుకుని మిగిలిన దాచుకొని సాయంత్రానికి
మరల సూర్యాస్తమయ సమయంలో వేసుకొని చంద్రోదయ కాలంలో అక్షతలు ఉండేలా చూసుకుంటే పొరపాటున చంద్రుని చూసినా కూడా ఆ నీలాపనిందనలు అనే దోషం మనకి అంటదు అని చెప్పి కృష్ణ పరమాత్మ తన పరివారాలందరికీ కూడా చెప్పాట. ఈ విధంగా స్యమంతకోపాఖ్యానం ముగుస్తుంది. హరి ఓం తత్సత్. కృష్ణ అర్పణమస్తు.